గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్గా ఎన్నిక కాబడ్డ సోదరిమణి పద్మ గారికి, అదేవిధంగా ఈ ప్రాంతంలో మా వృద్ధాశ్రమం ద్వారా అనాథలకు సేవ కానీ, అదేవిధంగా ఆధ్యాత్మిక రంగంలో ఇక్కడ గుళ్ళ అభివృద్ధి కానీ, అదేవిధంగా ప్రజాసేవలు కానీ ముందున్న మన నర్సగౌడ్ గారికి, మల్లుగారి నర్సగౌడ్ పద్మ గారి కుటుంబానికి ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా బీసీ సంక్షేమ సంఘం పక్షాన చిరు సత్కారం చేయడం జరిగింది. ఒక్కరు జనరల్గా ఏదో ఒక రంగాన్ని ఎంచుకుంటారు, కానీ ఇక్కడ మన మల్లుగారి నర్సగౌడ్ సార్ చాలా సంవత్సరాలుగా, దాదాపు 2-3 దశాబ్దాలుగా ఇక్కడ మా వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసి అక్కడ వృద్ధులకు వాళ్లకు అనేకమైన సేవా కార్యక్రమం మంచి వాళ్ళు చూసుకుంటూ, రెండవది రాజకీయంగా కూడా క్షేత్రస్థాయిలో ఈ కుటుంబం సర్పంచులుగా, అదేవిధంగా ఎంపీటీసీగా, జెడ్పీటీసీగా ఇక్కడ ప్రజలకు సేవలు అందించిన చరిత్ర ఈ నర్సయ్య సార్ కుటుంబానిది. మేము వాస్తవానికి వీళ్ళ సేవా కార్యక్రమాలు చూసి నేను ఒక బీసీగా నేను గర్వపడుతున్నా. ఒక బీసీగా ఈ నర్సగౌడ్ గారి కుటుంబం కూడా ఈ ప్రాంతంలో ఈ సేవలు చేయడం, ప్రజల మన్నన పొందడము నిజంగా హర్షణీయం. చాలా మరొక చెప్తాను, నిజంగా నేను ఒక బీసీ నాయకునిగా ఈ బీసీ కుటుంబంలో పుట్టి ఇంతవరకు ఎదిగిన నర్సగౌడ్ గౌడ్ గారిని చూసి అయితే నిజంగా ప్రౌడ్, ఐఎమ్ ఫీల్ వెరీ ప్రౌడ్. ఇంకా పోతే భవిష్యత్తులో ఇంకా కూడా ఏ విధంగా అయితే అనాథలకు సేవ చేస్తున్నారో అది ఎప్పుడు కానీ అది ప్రజలు మెచ్చిన పని, దేవుడు మెచ్చే పని కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా అండగా ఉన్నారు. ఎవరు ప్రతి ఒక్కరి నోట ఈ మధ్యలో మేము చూస్తూ ఉన్నాము, గంభీరావుపేట మేజర్ గ్రామ పంచాయతీలో ఒక సర్పంచ్గా రికార్డు మెజార్టీతోని, ఎక్కలేని మెజార్టీ, అది కూడా స్వచ్ఛందంగా ప్రజలు ఓట్లు వేయడం, దేనికి బానిస కాకుండా, ప్రలోభాలు లొంగకుండా ఒక చర్చ జరుగుతూ ఉన్నది. ఇది అవసరం రాజకీయాల భవిష్యత్తులో. రాజకీయం అంటే డబ్బులు, రాజకీయం అంటే మద్యము అనే రోజులల్లో అలాంటి వాటికి ప్రచారం కూడా ఏం లేకుండా, వివిధ మైకులు అవి లేకుండా సింపుల్గా ప్రజలను మన్నన ఉంది మంచి మెజార్టీతో గెలిచినందుకు మా బీసీ సంక్షేమ సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా, అదేవిధంగా గంభీరావుపేట మండల శాఖ పక్షాన మరొక మారు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ప్రజలకు కూడా వారు కూడా ఈ విధంగా గెలిపించినందుకు ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇంకా పోతే భవిష్యత్తులో నర్సయ్య సార్ మనసులో ఏముందో కానీ భవిష్యత్తులో నాకు కూడా రాజకీయం అనేది నాకు ఒక హాబిట్ లెక్కనే ఉన్నాం. మీ అక్కడ రాజకీయం ఉంది కాబట్టి రేపు ఈ ప్రాంత అభివృద్ధికి కానీ ఈ ప్రజల ఆకాంక్ష ఉంటే, కోరుకుంటే తప్పకుండా ఇటువంటి వారితో నేను కూడా కలిసి పనిచేస్తాను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా ఇక్కడి ప్రజల కోరిక మేరకు రేపు భవిష్యత్తులో ఒకే వేదిక కావచ్చు, ఒకే రాజకీయ పార్టీ కావచ్చు, అందులో కూడా పనిచేయాల్సి వస్తే పనిచేస్తాం. అలాంటి అవకాశం కూడా ముందు ఉంటుందని చెప్పి నేను కోరుకుంటూ, ఇంతమంది సేవ చేసిన వాళ్ళను ఈ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు. ఒక ప్రత్యేకమైన స్థానం ఉన్నది. గౌరవనీయులు రాష్ట్ర తెలంగాణ బీసీ సంక్షేమ సంఘ రాష్ట్ర నాయకులు మరియు జిల్లా బీసీ సంక్షేమ సంఘం నాయకులైనటువంటి గౌరవనీయులు పెద్దలందరూ, అన్మల్ల సార్ గారి ఆధ్వర్యంలో ఒక బీసీ బిడ్డగా రాష్ట్రంలోనే అత్యధికమైనటువంటి మెజార్టీ నిజాయితీ ఓట్లతో గెలిచిన సందర్భంగా వారు అభినందించిన పాటు గర్వంగా వారు ఈ యొక్క విజయాన్ని స్వీకరిస్తూ వారి అభినందనలు తెలిపి సన్మానం చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి వారికి ధన్యవాదాలు. చాలా సంవత్సరాల కాలం నుండి బీసీ సంక్షేమం పట్ల తాను నాయకత్వం వహిస్తూ ఈ ప్రాంతంలో ఎవరైనా బీసీలకు ఎదుగుదల కనిపించినప్పుడు కానీ, తర్వాత బీసీల ఎదుగుదలకు ఏదైనా ఉపయోగపడే అంశం వచ్చినప్పుడు కానీ వారి వంతు సహకారాన్ని నిక్కచ్చితంగా అందిస్తూ బీసీ బిడ్డలకు అండగా ఉండే విధంగా మెదులుతున్నటువంటి వారి యొక్క సేవాభావము చాలా ఆమోదయోగ్యమైనటువంటిది. అయితే ఇక్కడ మనందరం కూడా ఈ సమాజంలో ఓటర్ జనాభా ఉన్నటువంటి మనం అధికారం కోసం చాలా సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు బీసీలకు సరైనటువంటి న్యాయం జరుగుతుందనుకున్నటువంటి క్రమంలో మరి స్థానిక సంస్థలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఎన్నికలు జరపడం, ఈ ఎన్నికల్లో కూడా 42% రిజర్వేషన్ పాటించినప్పటికీ కూడా మనకు 50% పైగా బీసీ బిడ్డలు మరి రాష్ట్రంలో స్థానిక సంస్థల అధికారాన్ని చేపట్టడం అనేటువంటి దాని పట్ల ప్రజలకు మేమెంతో, మాకు అధికారం అంతే అనేటువంటి భావన స్పష్టంగా ప్రజల్లోకి వెళ్ళింది. దీన్ని ఇంకా కూడా
ఏదైతే మన బీసీ ఓట్లతోటి అధికారంలోకి వచ్చినటువంటి వాళ్ళు కూడా ఒక ఉదారమైనటువంటి భావంతో ఇప్పుడు రాజకీయంలో ఆలోచన చేయాలి. ఎందుకంటే 75 సంవత్సరాల నుంచి వారు అనుభవించినటువంటి అధికారానికి వారు వేసుకున్న ఓట్లు చీలిపోయినప్పటికీ కూడా ఈ బలహీన వర్గాల ఓట్లతోనే వాళ్ళు ఇంతవరకు రాజ్యాధిక అధికారాన్ని చేపట్టి అనుభవించాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుని ఆ కృతజ్ఞత భావంతో అయినా భవిష్యత్తులో బీసీ సామాజిక వర్గానికి బలహీనమైనటువంటి వర్గాలందరికీ కూడా స్వచ్ఛందంగా ప్రభుత్వ నిమిత్తం లేకుండా వారు ప్రోత్సహించి ఈ 75 సంవత్సరాలు వారు ఏకఛత్రాధిపత్యంగా జనాభాకు తక్కువ ఉన్నప్పటికీ కూడా అధికారం చేపట్టినటువంటి ఆ కృతజ్ఞతతో ఇప్పుడు బీసీ బిడ్డలను ఆదరించాలి, బీసీ నాయకత్వాన్ని సమర్థించాలి. అగ్రవర్ణాలన్నీ కూడా ఇంతవరకు కూడా మేము ఎన్నడూ కూడా బీసీ వాళ్ళు ఎవరు కూడా అసూయపడలేదు. ఎందుకంటే మీకున్న అధికారం ఆ అధికారం మాదనుకున్నాం. ఇప్పుడు కూడా మాకు అధికారం ఇచ్చి మీదనుకునే భావంతో చేయాలి తప్ప బీసీ రిజర్వేషన్ పట్ల గాని బీసీ బిడ్డల ఎన్నిక విజయం పట్ల గాని మీరు వివక్షత చూపి ఇందులో వర్గాలు సృష్టించి భేదాభిప్రాయాలు సృష్టించి దీన్ని ఆసరాగా తీసుకుని మీరు అధికారం ఇంకా కొనసాగించాలని దురాశకు పోవద్దని సందర్భంగా ఒక బీసీ బిడ్డగా నేను వారికి విజ్ఞప్తి చేస్తూ అనేక సంవత్సరాలుగా దశాబ్దాల కాలం నుండి ఈ ప్రాంత ఒక బీసీ బిడ్డగా బీసీ అంటేనే ఒక రకమైనటువంటి మార్క్గా హనుమల్లి సార్ అనేటువంటి ఒక మార్క్ ఉంది. అదేవిధంగా బీసీ హక్కుల పట్ల గాని బీసీ రాజ్యాధికారం పట్ల గాని బీసీకి సంబంధించిన ఏ విషయ నాయకత్వం పట్ల గాని వారు వేసేటువంటి అడుగుల్లో వారితో పాటు కూడా మేమందరం ఉంటాం. ఈనాటి విజయానికి మేము అనందరం గౌరవించడమే కాకుండా సహకరించినటువంటి ప్రజలకు స్వచ్ఛందంగా నీతిగా నిజాయితీగా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే విధంగా ఓటుకున్న గౌరవాన్ని కాపాడి ఇంత మెజార్టీ ఇచ్చి రాష్ట్రంలోనే గంభీరపేట ప్రజలు అతి శిఖరాగ్రమైనటువంటి స్థానం నిలబడి ఉత్తమ ప్రజలుగా ఈ మన్నన పొందుతున్న దానికి ఈ విజయం తార్కారంగా నిలిపినందుకు మరి వారిని అభినందించినందుకు హనుమల్లి సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి భవిష్యత్తులో కూడా ఈ బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి గాని లేదా ఈ ప్రాంత ప్రజల మనోభావాలకు అవసరమైనటువంటి అభివృద్ధికి గాని అందరం కలిసి అగ్రవర్ణాలు గాని బలహీన వర్గాలు గాని అందరూ కలిసి ఈ యొక్క అభివృద్ధిలో పాల్పంచుకునే విధంగా నడుద్దామని చెప్పి ఆశిస్తూ ఈ సన్మానం చేసి ఈ బీసీ సంఘం మాకు గౌరవం కల్పించినందుకు హృదయపూర్వకంగా హనుమల్లి సార్ గారికి మరి జిల్లా బీసీ సంక్షేమ సంఘానికి హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తాను.